హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే స్పైనల్ అనస్థీషియా ఇస్తే వెన్ను నొప్పి వస్తుందా అనే దాని గురించి. మరి మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనకి చాలా రకాలైన సర్జరీస్, అంటే కింద పొట్టకి సంబంధించిన సర్జరీస్ చేసినప్పుడు, మూత్రాశయము, కింది పేగులకు సంబంధించిన సర్జరీస్, డెలివరీ అప్పుడు, హిస్టరెక్టమీ లాంటివి చేసినప్పుడు వీటన్నిటిలో కూడా ఈ స్పైనల్ అనస్థీషియా అనేది ఇస్తారన్నమాట. అంటే వెన్నుకి ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి మత్తు ఇస్తారు. మరి ఇలా చేసినప్పుడు వెన్ను నొప్పి వస్తుందా దీనివల్ల అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. మరి ఇలాగా ఎలా రావచ్చు అంటే ఈ వెన్ను నొప్పి అనేది ఒక 10% మందిలో ఒక 5 రోజుల్లో కనబడతా ఉండొచ్చు. ఒక 10% మందిలో 3 నెలల్లో కనబడవచ్చు. ఒక్కోసారి ఏంటంటే కంటిన్యూ కూడా వెన్ను నొప్పి ఉండవచ్చు అనమాట. మరి దీనికి కారణం ఏంటి, ఇలా ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా ఈ బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ నీడిల్ ఏదైతే గుచ్చారో ఆ టైంలో దాని సైజును బట్టి కూడా, అది ఎక్కువ సైజు నీడిల్ అయితే కనుక ఇలాగ వెన్ను నొప్పి రావచ్చు. అంతేకాకుండా 1కి 2 సార్లు గుచ్చవలసి వస్తే దానివల్ల కూడా నొప్పి వస్తుంది. అంతేకాకుండా ఆ నీడిల్ అనేది ఎన్ని స్ట్రక్చర్స్ దాటి వెళ్తుంది అనే దాన్ని బట్టి కూడా రావచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ నీడిల్ అనేది నరానికి తగిలినప్పుడు కూడా కంటిన్యూగా నొప్పి అనేది రావచ్చు. అయితే ఇలా నొప్పి రావటం వల్ల ఏమవుతుందంటే, ఒక్కోసారి మాటికి సఫరింగ్, తర్వాత హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళవలసి రావటము, ఆర్థికంగా కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటము లాంటివి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈ వెన్ను నొప్పి అనేది ఒక్కొక్కసారి ఎక్కువ సర్జరీలు, కింద పొట్టకు సంబంధించిన సర్జరీలు ఎక్కువగా చేయించుకున్నప్పుడు 1కి 2 సార్లు కూడా ఇస్తూ ఉంటారనమాట. దీనివల్ల కూడా కంటిన్యూగా వెన్ను నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మామూలుగా కూడా వెన్ను నొప్పి ముందే ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఇది వచ్చినప్పుడు దానివల్ల వచ్చిందనే అపోహ కూడా రావచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఈ స్పైనల్ అనస్థీషియా వల్ల నొప్పి వస్తుందని ఏమీ లేదనమాట. వాళ్ళకి నేను చెప్పిన ఈ పరిస్థితులన్నీ గనక జరిగితే రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మామూలుగా స్పైనల్ అనస్థీషియా ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా ఇచ్చినట్టయితే కనుక అలా వెన్ను నొప్పి తొందరగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కారణాలన్నీ ఉంటేనే ఈ వెన్ను నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అందరికీ రావాలని కూడా ఏం లేదు, చాలా తక్కువ శాతం మందికే ఇలా రావచ్చు. కాబట్టి ఇలా వస్తుందనే ఆలోచనతో ఆ సర్జరీలకు సంబంధించి స్పైనల్ అనస్థీషియాని తీసుకోకుండా ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ స్పైనల్ అనస్థీషియా వల్ల చాలా సర్జరీస్ తేలిగ్గా అయిపోతాయి. కాబట్టి ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. కాబట్టి వెన్నుకి మత్తు ఇచ్చే ప్రక్రియ అవసరమైతే కనుక తీసుకోకుండా ఉండకూడదు అనమాట. మంచి చెడ్డలు బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి మనం ముందుకి ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో నొప్పి వచ్చిందనుకోండి, ఏం చేయాలి, మసాజ్ లాంటిది చేసుకోవటము, లేకపోతే ఐస్ ప్యాక్స్ అప్లై చేయటము, లేకపోతే హాట్ ప్యాక్స్ అప్లై చేయటము లాంటివి చేసుకోవాలి. రెస్ట్ ఎక్కువగా తీసుకోవటము, ఇలా వచ్చినప్పుడు మోకాలి కింద దిండు లాంటిది పెట్టుకోవటము, ఎక్సర్సైజెస్, బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఫిజియోథెరపీ చేయించుకోవటము, ఎక్సర్సైజెస్ చేయటము, లో బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలన్నమాట. ఇదండి స్పైనల్ అనస్థీషియాలో వెన్ను నొప్పి వస్తుందా, వస్తే ఎలా వస్తుంది అన్న దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.